పార్వతీపురంలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు సమస్యలను అధిగమించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడి. జిల్లాలో ఉన్న సమస్యలన్నింటినీ అధిగమించి ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సుపరిపాలన దిశగా అడుగులు ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 నుంచి 15,000 వరకు ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పేదవారికి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు 5 రూపాయలకే ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్ముందు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఏ కార్యక్రమాలు చేశాం, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని మనం ఏ విధంగా అధిగమించాలనేదే ఈరోజు సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. 3 గంటల నుంచి శాఖల వారీగా రివ్యూ చేశాం. సంవత్సరంలో ఎక్కడ ముందడుగు వేశాం, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను ఎక్కడ మనం అధిగమించాలి. అందులో ప్రధానమైనటువంటిది ఎంప్లాయీస్. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నది 50% మంది ఎంప్లాయీసే ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ రావడానికి ఇష్టపడడం లేదు. వచ్చిన వాళ్ళు కూడా వివిధ కారణాలతో బయటకు వెళ్తున్నారు. అందుకే స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా ఇక్కడ నుంచి బదిలీ అయితే వారికి సబ్స్టిట్యూట్గా ఎవరైనా వస్తే తప్ప ఇక్కడ నుంచి పంపించడానికి వీల్లేదు. ఇక్కడ తక్కువగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేయాలో రాష్ట్ర స్థాయిలో ఆలోచన చేసి ఆ సమస్యను ముందు మనం పరిష్కరించగలిగితే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో ముందుకెళ్ళచ్చు.